హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. చాలామంది ట్రెటినాన్ గురించి, టీ ట్రీ ఆయిల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతూ ఉన్నారమ్మా. కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ ట్రెటినాన్. ట్రెటినాన్ అనేది సింథటిక్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ ఏ మా. రెటినాల్, రెటినాయిడ్ అంటాం కదా అదనమాట. యాక్చువల్‌గా ఇది డాక్టర్స్ చాలామంది సజెస్ట్ చేస్తారు. దేనికి అంటే యాక్నేకి, తర్వాత పిగ్మెంటేషన్ తగ్గడానికి, ఫైన్ లైన్స్‌కి, పోర్స్ క్లాగ్ అంటే ఓపెన్ పోర్స్‌కి ఇట్లాంటి వాటిలకి చాలా వాటిలకి సజెస్ట్ చేస్తారు. ఇంకా చెప్పాలి అంటే యాక్నే స్కార్స్ రిమూవ్ చేస్తది, యాంటీ రింకిల్‌గా పనిచేస్తది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. కాకపోతే ఏంటి అంటే ట్రెటినాల్ ఎలా యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి దాని ఎఫిషియన్సీ డిపెండ్ అయి ఉంటది. లేదా ఎఫికసీ అంటాం కదా అదనమాట. ఇది ఎంత తక్కువ వాడాలి అంటే 0.025% వాడాలి అంతే. అంత తక్కువ వాడాలి. జనరల్‌గా ఏంటి అంటే మీకు చాలా ప్రోడక్ట్స్ హైడ్రోక్వినోన్‌తో కలిపొస్తాయి. హైడ్రోక్వినోన్ కూడా 2% లోపలైతే సేఫ్ మా. లేదా మాక్సిమం 4%. కానీ షాకింగ్ విషయం ఏంటి అంటే యూఎస్ఏలో కూడా దీనిని 10% వాడతారు హైడ్రోక్వినోన్ని. మనం ఏదో చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం యూఎస్ఏ ప్రోడక్ట్స్‌ని. కానీ దాంట్లో 10% హైడ్రోక్వినోన్‌కి ట్రెటినాన్ కలుపుతారు. 0.05, 0.1% వరకు కూడా కలుపుతారనమాట. మరి వాళ్ళు అలా ఎందుకు చేస్తారో మనకు తెలీదు. కానీ దానివల్ల నష్టం ఏంటి అంటే ట్రెటినాన్ కానీ, హైడ్రోక్వినోన్ కానీ ఎక్కువ వాడారు అంటే ఫోటో సెన్సిటివ్ అయిపోతారు. అంటే మీరు దీన్ని వాడిన కొద్ది రోజులకి మీరు ఎండలోకి వెళ్ళారంటే ఎర్రగా అయిపోతుంది ఫేస్. ఇంకా ఎక్కువ రోజులు వాడారు అంటే ఇంట్లో ఉంటే కూడా రెడ్‌గా అయిపోతుంది. తర్వాత చాలా డార్క్‌గా అయిపోతుంది. తర్వాత యాక్నే స్కార్స్ పోవడం, యాక్నే పోవడం ఏమో కానీ తొందరగా యాక్నే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, పీల్ అయిపోతుంది. ఇంకా చెప్పాలి అంటే కొంతమంది అండర్ ఐ డార్క్ సర్కిల్స్‌కి కూడా యూజ్ చేస్తారు దీన్ని. ఇది అస్సలు మంచిది కాదు మా. వాడకండి. నేనైతే గట్టిగా చెప్తాను పీల్స్ కానీ, లేజర్లు కానీ, ఇలాంటి స్ట్రాంగ్ ఏదైనా కానీ అరౌండ్ ఐస్ వాడకండి మా. అరౌండ్ ఐస్ ఏంటి అంటే ఈ స్కిన్ చాలా సెన్సిటివ్‌గా ఉంటుంది. చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది. మామూలుగానే ఒక ఏజ్ వస్తే లైన్స్ ఫార్మ్ అవుతాయి. మీరు ఇలాంటివి కానీ వాడారు అంటే ఇంకా తొందరగా లైన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అంటే మీకు అండర్ ఐ డార్క్ సర్కిల్స్ తగ్గుతాయేమో కానీ టెంపరరీ. ఎప్పుడైతే లైన్స్ ఎక్కువైపోతాయో ఇంకా డార్క్ అయిపోతుంది మీ స్కిన్ అక్కడ. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి నా. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్రెటినాన్ అనేది 0.025% మాత్రమే వాడాలి. నియాసినమైడ్‌తో కలిపి వాడితే కొంతవరకు మంచిది మా ఇది. కానీ మీరు చూసుకోవాలి ఆ క్రీమ్ దేని కాంబినేషన్‌తో ఉంది అనేది. ఇంకా కొంతమంది విటమిన్ సితో మంచిదని చెప్తూ ఉంటారు. అస్సలు మంచిది కాదు మా. విటమిన్ సితో అస్సలు వాడకండి. ఎందుకంటే విటమిన్ సి ఆల్రెడీ చాలా డ్రై చేస్తది. మీరు ఎప్పుడైతే దీంతో కలిపి వాడారు అంటే మీ స్కిన్ ఇంకా పీల్ అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో విటమిన్ సితో కలిపి వాడకండి. ట్రెటినాన్ గురించి ఇది. అంటే జనరల్‌గా ఇది మనకు పిగ్మెంటేషన్ ప్రోడక్ట్స్‌లో, యాక్నే ప్రోడక్ట్స్‌లో చాలా వాటిల్లో కనిపిస్తూ ఉంటుంది. చెప్పాను కదా! ఈ పర్సెంటేజ్‌లో అయితే ఇబ్బందే లేదసలు. సో మీకు డాక్టర్ మీకు 2, 3 మంత్స్ వాడమంటే అంతే వాడండి మా. వాళ్ళు కరెక్ట్‌గా చెప్తారు. కానీ చాలామంది ఏంటి అంటే రిజల్ట్ బాగుంది కదా అని చెప్పేసి 6 నెలలు, 1 ఇయర్ వాడతారు. అప్పుడు మీరు చాలా ప్రమాదాన్ని చూడాల్సొస్తుందనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే రెండోది టీ ట్రీ ఆయిల్. జనరల్‌గా ఇది అరోమా ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. చాలా మంచిది మా. మీకు యాక్నే తగ్గుతుంది, యాక్నే స్కార్స్ తగ్గుతాయి, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది ఇది. తర్వాత సెల్ రీజువనేషన్‌కి మంచిది. తర్వాత హెయిర్‌కి మంచిది, డాండ్రఫ్ తగ్గుతుంది, పేలు తగ్గుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనమాట. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ కూడా ఇది. నేను అరోమా థెరపీ చేశాను మా. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ అరోమా ఆయిల్ గురించి నాకు తెలుసు. మేము చాలా ప్రోడక్ట్స్‌లో మా ఫ్రాంచైజ్‌లో వాడతాం దీన్ని. ముఖ్యంగా డాండ్రఫ్ ఆయిల్‌లో వాడతాము. తర్వాత రీగ్రోత్ ఆయిల్స్‌లో వాడుతూ ఉంటాం. ఇలా అనమాట చాలా వాటిల్లో వాడుతూ ఉంటాం. అండ్ యాక్నే జెల్స్‌లో కూడా వాడతాం మా. యాక్నే ప్యాక్స్‌లో కూడా వాడతాము. యాక్నే సోప్‌లో కూడా వాడతామన్నమాట.
ఇంత మంచిది. కానీ ఎలా వాడాలి? మీరు టీ ట్రీ ఆయిల్‌ని తెచ్చుకొని డైరెక్ట్‌గా ఇలా తీసి ఇలా మీరు యాక్నే మీద పెట్టుకోకూడదు, స్కిన్ మీద పెట్టుకోకూడదు, హెయిర్‌కి పెట్టుకోకూడదు. డైల్యూట్ చేయాలి. ఎలా అంటే 1 mlకి 1 డ్రాప్, 100 mlకి 100 డ్రాప్స్ అంటే 10 ml. 10 డ్రాప్స్ కలిపి 1 ml అవుతుందమ్మా. ఇలా వాడాల్సి వస్తుంది. ఇంకా చిన్న పిల్లలకి 10 years లోపల పిల్లలకైతే దీంట్లో హాఫే అంటే 100 mlకి 5 ml కలిపి వాడాలన్నమాట. ఇలా అంటే మీరు వాడే బ్రాండ్ని బట్టి కూడా ఉంటుంది. చాలా బ్రాండ్స్ దొరుకుతున్నాయి మనకు అరోమా ఆయిల్స్. కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో మనకు తెలియదు. నేను పర్టికులర్గా ఒక బ్రాండ్ మాత్రమే వాడతాను. దాన్ని బట్టి నేను ఫార్ములాస్ తయారు చేస్తాను. అందుకని మార్చను ఆ బ్రాండ్ని. పిల్లలు కూడా చెప్తూ ఉంటారు, అమ్మా ఇంకా మంచి బ్రాండ్స్ ఉన్నాయని. ఉంటే ఉన్నాయిలే నాన్న అని చెప్తుంటాను. ఎందుకంటే ఇది వర్కౌట్ అవుతుంది. క్లయింట్స్ చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి ట్రయల్స్ వేయకండి. నేనేంటంటే మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీ చేతుల్లోకి వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళకి. మీరు ఆన్లైన్లో చూసారంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ యూజెస్ గురించి రాసుంటారు. మీరు యూజెస్ మాత్రమే చూస్తారు. దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మీరు పట్టించుకోవడం లేదు. మీరు స్పెసిఫిక్ ఫార్ములేషన్లో మీరు తయారు చేసుకోకపోతే లాభాలు ఉండవమ్మా, నష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీ ట్రీ ఆయిల్ తీసుకున్నారు, చాలా మంచిది కదా అని చెప్పేసి మీరు ఏం చేశారు, ఒక 2 drops కోకోనట్ ఆయిల్ వేసి 2 drops టీ ట్రీ ఆయిల్ వేసి మీరు తలకు పెట్టుకున్నారు, లేదా ఫేస్కి పెట్టుకున్నారు. 2 రోజులు పెట్టుకోగానే మండిపోతుంది, మీకు అక్కడంతా ఎర్రగా అయిపోతుంది, డ్రై అయిపోతుంది. మీరు అనుకుంటారు ఏంటిది ఇలా అయిపోయింది ఏంటి, టీ ట్రీ ఆయిల్ మంచిది అన్నారు కదా అని. టీ ట్రీ ఆయిల్ మంచిది, కానీ మీరు వాడే విధానం బాగాలేదు. అదే మీరు ఒక 2 spoons అలోవెరా జెల్ తీసుకున్నారు, దాంట్లో ఒక 2-3 drops అంటే 10 grams అలోవెరా జెల్కి మీరు ఒక 3-4 drops వేసుకున్నారు, టీ ట్రీ ఆయిల్ని వేసుకున్నారు, దాన్ని తీసి పింపుల్ మీద పెట్టుకున్నారు. గ్రాడ్యువల్గా తగ్గే అవకాశం ఉంటుంది మీకు. అర్థమైందా ఇప్పుడు నేను చెప్పేది? ఇలా అమ్మా, ప్రతి దానికి ఒక ఫార్ములేషన్ ఉంటుంది. అలానే వాడాలి. మీరు సేఫ్ సైడ్ చూసుకోవాలి. కానీ ఇప్పుడు మీరు కళ్ళ కింద మీకు డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి కదని టీ ట్రీ వాడారు అంటే భయంకరంగా ఉబ్బిపోతాయి మీ కళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో అరోమా ఆయిల్స్ని, స్ట్రాంగ్ అరోమా ఆయిల్స్ని మీరు కళ్ళ దగ్గర వాడొద్దుమ్మా. మేము చెప్పేటప్పుడు కూడా కళ్ళను అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటాము. నేను ఏది చెప్పినా కానీ యాక్నే ప్రోడక్ట్స్ కళ్ళ దగ్గర వాడొద్దు అని చెప్తానన్నమాట. సో కొన్ని వేరేగా వాడాల్సి ఉంటుంది. అదే మీరు శాండల్ ఆయిల్ వాడారు లేదా జాస్మిన్ ఆయిల్ వాడారు, ఇవి సూపర్ కాస్ట్లీ అనుకోండి, అది వేరే విషయము. అవి వాడినప్పుడు సేఫ్ అన్నమాట మీ స్కిన్. కానీ ఇలాంటివి వాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. కాబట్టి మీకు తెలిస్తేనే ఫార్ములేషన్స్కి వెళ్ళండి. లేకపోతే ఏదో ఆన్లైన్లో చెప్పారు కదా ఇలా వాడామంటే మనకు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయని వాడి మీ మొహాన్ని, జుట్టుని పాడు చేసుకోకండి అమ్మా. ఇంకేదైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ అమ్మా.